శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలందరికీ శ్రీ గురు పూర్ణిమ శుభాకాంక్షలతో భారత భారతీ మహిత భవ్య తపోధనుడు ఆర్షధర్మ సేవారతుడున్ కవీంద్రుడు ఉరు భారత భాగవతాది సత్కథా సారధనుండు వ్యాసముని సత్యము విష్ణురూపునిన్ సదాధారుని గొల్చెదన్ శుభదు ధార్మిక సద్గురు బాదరాయణున్ అని ఆ వేదవ్యాస మహర్షికి అష్టాదశ పురాణములను మనకు అందించి బ్రహ్మసూత్రములను మనకు అందించినటువంటి వేదవ్యాస మహర్షికి గురు పూర్ణిమ సందర్భంగా ఆయనకి నమస్కరిస్తూ కృష్ణం వందే జగద్గురుమని కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ జై శ్రీకృష్ణ. ఈరోజు వ్యాస పౌర్ణిమ, దీనినే గురు పౌర్ణిమ అంటారు. దీని విశిష్టత, మనందరిలోనూ కూడా పవిత్రమైన హృదయం ఉంది, కానీ మనసు చీకటి అనేటువంటి అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. అనేకమైనటువంటి ఆలోచనలతో, అనేకమైనటువంటి దుర్గుణాలతో నిండిపోవడం వలన ఈ జ్ఞానాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మనలో ఉండేటువంటి పవిత్రతను మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఇటువంటి చీకటి స్థితి నుండి బయటపడి మనము మన హృదయంలో జ్ఞానదీపం వెలిగించుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సద్గురువు చాలా అవసరం. గురువు అంటే ఏమిటి? గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకటే జన్మించిన అవతారం. అంటే త్రిమూర్తి స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపము. గుకారస్తంధకారస్తు రుకారస్త నివారక. అంటే గు అనే పదము, గు అనే అక్షరము అంధకారము, అజ్ఞానము అనే విషయాన్ని తెలియజేస్తుంది. రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట. అంటే గురువు అంటే అంధకారాన్ని నశింపజేసేవాడు అని అర్థం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు కూడా సంసార యాత్రను అనుభవించకుండా ఉండడం, జీవితం సక్రమ మార్గంలో సంతోషంగా వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించేవాడే గురువు. అటువంటి గురువు సాన్నిధ్యంలో విద్యాభ్యాసం చేసినట్లయితే సద్గుణాలు అలవడమే కాకుండా మనలో ఉండే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలను, అహంకారాలని విడిచిపెట్టి ధ్యాన సాధన చేయడం, దానివలన హృదయం పవిత్రమవడం జరుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి హృదయంలో జ్ఞానదీపం అనేది వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. అందువలన గురువు ప్రతి ఒక్కరికి అవసరమే. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీపని అనే గురువుగారి వద్ద విద్యాభ్యాసము ఓనరించారు. అంచేత విజ్ఞానం కావాలి అంటే విద్య నేర్పేవాడే గురువు, అజ్ఞానాన్ని పారద్రోలేవాడే గురువు. అటువంటి గురువుని ఎప్పుడూ కూడా మనం గౌరవించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన వేదములు తల్లిదండ్రుల తర్వాత గురువుకే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ పరబ్రహ్మ స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురువుకి మనము సాదరంగా, సభక్తికంగా, సవినయంగా నమస్కరించి గౌరవించాలి అని మన భారతీయ ఆర్షధర్మం మనకి నేర్పినటువంటిది. అందువలన గురు పౌర్ణిమ నాడు ప్రతి ఒక్కరూ కూడా గురువుని గౌరవించుకుని గురువుని సేవించుకోవాలి. ఈ గురు పౌర్ణిమ యొక్క విశిష్టత ఏమిటంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు వ్యాస మహర్షి జన్మతిథి అయినందున ఈ దినాన్ని గురు పౌర్ణిమ అని మనం జరుపుకుంటాం. ఈ రోజున గురువుగారిని సేవించుకోవడం, వారి యొక్క ఆశీర్వచనాలు పొందడం
ఒక వ్యక్తిగా మన యొక్క కర్తవ్యం. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా మనం పాటించాలి. కానీ వ్యాస మహర్షి మనకు చేసిన మహోపకారం ఏమిటంటే ఈ లోకానికి అష్టాదశ పురాణాలను, భాగవతాన్ని, బ్రహ్మసూత్రాలని అందించారు. సనాతన ధర్మంలో భగవంతుడు భక్తుడికి మధ్య ఎవరు గొప్పవారు అంటే భగవంతునికి భక్తునికి వివాదంలో గురువుకే ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. భక్తుడు గురువే ఉన్నతుడు అని చెప్పడం జరిగింది. వేదవ్యాస మహర్షి మానవ జాతికి అంతటికీ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు. కాబట్టి ఆయనను మానవాళికి అంతటికీ గురువుగా భావిస్తారు. ఆయన పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. బదరీ క్షేత్రంలో, బదరికావనంలో తపస్సు చేయడం చేత, అక్కడ మహాభారత గ్రంథ రచన చేయడం చేత ఆయనకి బాదరాయణుడు అనే పేరు కూడా వచ్చింది. ఈయన వేదములను విభజించడం చేత వేదవ్యాసుడు అనే పేరుతో పిలువబడ్డారు. ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ మహత్తరమైనది, పరమ పవిత్రమైనది గురు పౌర్ణిమ. ఈరోజు జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. శిష్యునిలో అజ్ఞానాంధకారాన్ని తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానము ఇవ్వడం జరిగింది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన తత్వము, తపస్సు, జ్ఞానము వేరొకటి లేవు. అందువలన గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథము చదివినా చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైనటువంటి నారాయణుడిని, సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వశిష్ఠుల వారిని, శక్తిమునిని, పరాశరుణ్ణి, వ్యాసుల వారిని, సుఖమహామునిని, గౌడపాదుల వారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులను ఈరోజు పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. కావున మనందరం గురువు స్మరణ చేసుకుని, వీలైతే గురువు గారిని సేవించుకొని గురువు యొక్క ఆశీర్వచనాన్ని పొందుదాం. స్వస్తి.